హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము ఒక అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఇచ్చేటువంటి క్రెడిట్ కార్డు, దాంతోపాటు మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవరు, డైనింగ్ బెనిఫిట్స్, ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ, తదితర చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డు గురించి అయితే డిస్కస్ చేస్తున్నామంట. ఆ క్రెడిట్ కార్డు ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, తదితర అంశాల గురించి అయితే వీళ్ళు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీకు క్రెడిట్ కార్డు ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, తర్వాత వచ్చేసి చార్జెస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించిన నేను ఒక ప్లేలిస్ట్ అనేది తయారు చేశాను. వీళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి వీడియో తర్వాత. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ నాలెడ్జ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. ఆ నాలెడ్జ్ లేకుండా మీరు బేసిక్ నాలెడ్జ్ లేకుండా క్రెడిట్ కార్డ్ యూస్ చేయరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగాలనుకుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నన్ను మీరు డౌట్స్ అయితే అడగచ్చు అనమాట. చాలా లేటెస్ట్ కొడుతుంది టాపిక్. వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, చూడండి, ఆ క్రెడిట్ కార్డ్ మరి ఏదో కాదండి, యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి ఏఎస్ క్రెడిట్ కార్డ్. మరి ఈ యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్ సంబంధించి బెనిఫిట్స్ ఒకసారి చూసారంటే చాలా మంచి బెనిఫిట్స్ అనమాట. ఇందులో అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది అనమాట. అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అంటే చాలా వరకు కొన్ని బ్యాంక్స్ కానీ కొన్ని క్రెడిట్ కార్డ్స్ పైన 5% క్యాష్ బ్యాక్ అప్ టు 1000 అప్ టు 2000 అలా కండిషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం ఎటువంటి కండిషన్ లేకుండా మీకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ మీరు ఎంతనే యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఏమవుతుందంటే 5% క్యాష్ బ్యాక్ ఆన్ యూటిలిటీ బిల్స్, అంటే మీరు ఏదైనా కానీ ఇంటర్నెట్ బిల్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, గ్యాస్ బిల్ కానివ్వండి, ఇలాంటి బిల్స్ పే చేసేటప్పుడు మీకు గూగుల్ పే ద్వారా దీనికి రికమెండేషన్ అనమాట. ఇందులో 5% క్యాష్ బ్యాక్ ఉంటుంది. నో క్యాపింగ్, మీకు ఎంతైనా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు ఓలా కానీ స్విగ్గీ కానీ జొమాటో యూస్ చేస్తే కనుక 4% అనేది మీకు క్యాష్ బ్యాక్ ఉంటుంది. అది కూడా మీకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. దాంతోపాటు ఏ ఇతర స్పెండ్ చేసినా కూడా, అంటే మీకు ఏదైనా ఇతర రీటైల్ ట్రాన్సాక్షన్స్ ఏది చేసినా కూడా 2% క్యాష్ బ్యాక్ అనేది మీకు ఇందులో లభిస్తుంది అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ పైన మీకు క్యాష్ బ్యాక్ ఇస్తుందంటే చాలా మంచి క్రెడిట్ కార్డ్ అని చెప్పచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ నాకు నచ్చిన ఫీచర్స్లో. దాంతోపాటు మీకు వచ్చేసి ఇయర్లీ 4 మీకు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. అది కూడా కాంప్లిమెంటరీ, ఎటువంటి ఛార్జెస్ లేకుండా. ఇంకొక బెనిఫిట్ విషయానికి వస్తే కనుక మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేబర్ అనేది దొరుకుతుంది అనమాట. ఆ ఫ్యూయల్ సర్చార్జ్ వేబర్ రావడానికి మీకు వచ్చేసి మినిమం 400 రూపీస్ అనే ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఫ్యూయల్ సర్చార్జ్ వేబర్కి ఎలిజిబిలిటీ అన్నారు. దాంతోపాటు డైనింగ్ డిలైట్స్ అని చెప్పేసి, అంటే మీకు ఏదైనా కానీ సెలెక్టెడ్ రెస్టారెంట్లో దాదాపు 2000+ రెస్టారెంట్స్లో మీకు 20 to 25% అనేది మీకు ఇక్కడ డిస్కౌంట్స్ అనేది లభిస్తుంది అనమాట. ఒక్కసారి ఆలోచించండి, మనకి కావాల్సిన లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. బేసిక్ లెవెల్ కార్డు అని కూడా చెప్పొచ్చు. అదేంటి ఛార్జెస్ ఎక్కువ ఉంటాయేమో అని చెప్పేసి, ఛార్జెస్ ఏమీ లేదండి. యాన్యువల్ ఫీ జస్ట్ 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ. యాన్యువల్ ఫీ 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఏదైతే ఉందో అది కూడా మీకు కార్డు వచ్చిన వితిన్ 45 days లోపల కనుక మీరు ఒక 10,000 కనుక యూటిలైజ్ చేశారనుకోండి, ఆ యాన్యువల్ ఫీ ఏదైతే ఉందో అది కూడా ఆటోమేటిక్గా వేవ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ రెన్యువల్ ఫీ విషయానికి వస్తే కనుక మీరు వితిన్ 1 yearలో కార్డు ఇష్యూన్స్ అయిన తర్వాత మీరు ఒక 2 lakhs ప్లస్ కనుక యూటిలైజ్ చేయగలిగితే అది కూడా మీకు చాలా వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అందులో మీకు ఈ రెన్యువల్ ఫీ కూడా ఆటోమేటిక్గా వేవ్ ఆఫ్ అవుతుంది అనమాట. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే కనుక 18 years నుంచి 70 years వరకు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రైమరీ కార్డ్ హోల్డర్ అనమాట. ఇందులో యాడ్ అండ్ కార్డ్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. మీరు అప్లై చేసే వాళ్ళు ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు లేదా ఫామ్ 60 అండ్ సాలరీ స్లిప్ లేదా ఫామ్ 16 ఐటీ రిటర్న్స్ ఏదైనా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. మీరు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అంటే మీరు బ్రాంచ్కి విజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ అంటే మీరు ఈవెన్ కస్టమర్ సపోర్ట్ ద్వారా కానివ్వండి, లేదంటే మీకు axisbank.com వెబ్సైట్ ద్వారా కానివ్వండి మీరు అప్లై చేసుకోవచ్చు. నాట్ ఈవెన్ ఫర్ ఏఎస్ కార్డ్ అండి, ఏ కార్డ్ కన్నా కూడా మనకు వెబ్సైట్ ద్వారా కూడా ఆప్షన్ అయితే ఉందన్నమాట. ప్రజెంట్ మీరు అప్లై చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చినటువంటి వన్ ఆఫ్ ది క్రెడిట్ కార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ ఉంది, ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ ఉంది, తర్వాత వచ్చేసి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంది, డైనింగ్ డిలైట్స్ అని చెప్పేసి చాలా వరకు మంచి క్యాష్ బ్యాక్స్ అనేది ఇందులో అప్లికబుల్ అవుతాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్నప్పుడు వీడియో, చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అనేది క్రియేట్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. దాంతోపాటు మర్చిపోకుండా నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూస్తే ఖచ్చితంగా మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. దాంతోపాటు మీకు ఏదైనా కానీ డౌట్స్ ఉంటే కనుక టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి నన్ను మీరు ఏదైనా కానీ డౌట్స్ అనేది అడగచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.